హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే ప్రసాదాలకొచ్చేసి మినపప్పు శుభ్రంగా కడిగేసి గ్రైండర్‌లో అయితే వేసేసుకున్నానండి. అది తీసేసిన తర్వాత గారెలైతే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకో పక్క బియ్యం కడిగేసి పాయసానికైతే పెట్టేసానండి. ఒక పక్క గారెలయిపోతున్నాయి వేస్తున్నాను. ఇంకో పక్క అయితే పాయసం కూడా ఉడికిపోతుందండి. రైస్ ఉడికిన తర్వాత పాలైతే వేసేసాను. గారెలు, పాయసం 2 ఒకసారే అవుతాయి కదా అని ఇంకో పక్క అయితే గారెలైతే వేస్తున్నానండి. పాయసం అయిపోవచ్చిందని బెల్లం తురుమైతే వేసేసాను. గారెలు వేయడం అయితే చాలా వరకు మొత్తం అయిపోయిందండి. అప్పాలకొచ్చేసి వరిపిండి, చక్కెర, కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేశానండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి అయితే వేసానండి. చాలా సాఫ్ట్‌గా, క్రిస్పీగా బావుంటాయి నెయ్యి వేయడంతో. ఇంకా అప్పాలు, పాలకాయలు అయితే రెడీ చేసేసుకొని ఇవి కూడా వేయించేసి తీసేసుకుందామండి. గారెలు వేయించిన బాండీలోని ఈ అప్పాలు, పాలకాయలు అయితే వేసేసాను. అవి వేగిన తర్వాత తీసేసుకుందామండి. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నానబెట్టిన శనగలు కడిగేసి తీసేసుకుందాము. ప్రసాదాలు అయితే ఎప్పుడూ కూడా ఉండ్రాలు ప్రిపేర్ చేస్తానండి. కానీ టైం సరిపోవట్లేదని లాస్ట్ వీక్ వచ్చేసి ఉండ్రాలు ప్రసాదం పెట్టేసుకున్నామండి. అందుకని తక్కువే చేశాను ఈ వీక్ అయితే. తర్వాత వచ్చేసి తోరణాలు అయితే కట్టేసానండి. తోరణాలు కట్టడం అయిపోయిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్దాము. దేవుడి గదిలోకి వచ్చి ఇక్కడ పసుపు, కుంకుమ నీళ్ళు అయితే చల్లేసి ముగ్గు పెట్టేసుకుందామండి. ముగ్గు పెట్టేసి మిగతా అన్నీ సదిరిన తర్వాత వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను. పూజ అంతా అయిన తర్వాత ఫొటోస్ తీసి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఓ పక్క ఎసరు పెట్టేసుకుని ఇంకో పక్క పప్పు పెట్టేసుకుందామండి. ఈలోపు బియ్యం కడిగేసి పెట్టేసుకుందాము. ఎసరు మరిగిన తర్వాత బియ్యం అయితే వేసేసానండి. పక్కన పప్పు ఉడికిపోతుంది. ఇక్కడ రైస్ అయితే అయిపోవచ్చిందండి. రైస్ అయితే ఉడికిపోయింది. వాచ్ చేసుకుందాము. గారెలు వేయించిన బాండీ ఉంది కదండి, దాంట్లోనే గొట్టాలు వేపు తీసేసుకుందామండి. గొట్టాలు వేపడం అయితే అయిపోవచ్చిందండి. వడియాలు కూడా వేపేస్తాను. ఈరోజు వరలక్ష్మి పూజ అనేసి పప్పు, చారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వేగిపోయినాయి అండి. ఇంకా పిండి వడియాలు వేపేసుకుందాము. పప్పు ఉడికిపోయిన తర్వాత సాల్ట్, పసుపు వేసేసుకుందాము. ఒక పక్క అయితే చారు పెట్టేశానండి.